నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శ్రీమాతృమయమైన సభా సదస్సుకి శవనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి ప్రవచనంలో శ్రీచక్ర స్వరూపాన్ని అవగాహన చేసుకున్నాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశత్ వసుదల కళాశ్ర త్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ శరణకోణా పరిణతాః. ఆ శ్రీచక్ర స్వరూపాన్ని యథావకాశం అంటే కుదిరినంత మేరకు చెప్పుకుంటూ అటుపై అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల ప్రభావం చేత ఎటువంటి వారైనా లోకమాన్యులవుతారు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకుంటూ కాలచక్ర దేశచక్ర శరీర చక్రములు అంటే కాలచక్ర దేశచక్రములు అంటే విశ్వచక్రం, శరీర చక్రం, ఇవి బ్రహ్మాండం పిండాండం, వీటంతటా కూడా ఆ శక్తి తన చరణ కిరణాలతో నడుపుతున్న వ్యవహారం. మనం చూస్తున్న విశ్వమంతా అమ్మ చరణాల నుంచి వచ్చిన కిరణాలతో నడుస్తున్నాయి. ఆ కిరణాలు పంచభూతాల్లోనూ మనస్సులోనూ ఎలా పరచబడి ఉన్నాయో చెప్పుకున్నాం. ఈ పంచభూతములు అంతఃకరణతో కూడినదే బాహ్య ప్రపంచం, అంతఃప్రపంచం కూడా. ఇవన్నీ కూడా చైతన్యవంతం అవుతున్నది ఆ చరణాల నుంచి వచ్చే కిరణాల వల్లనే. ఆ కిరణాలకు పైన ఉన్నాయి చరణాలు. ఆ చరణాలతో కలిగిన అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇక్కడ భావిస్తూ తేషాముపరి తవ చరణాంబుజయుగం అనే శ్లోకం వరకు చెప్పుకోవడం జరిగినది. దేవి యొక్క ధ్యాన విశేషాలు, వీటి భావనా భేదములు అంటారు. ఇక్కడ నుంచి చెప్పుకున్నది ఆఖరి శ్లోకం దేశకాలాతీత అమ్మతత్వం అనేది ప్రతిపాదన. దేశకాలాలకు అతీతం, దేశకాలాలన్నీ కిరణాలైతే దేశకాలానికి అతీతం చరణం కనుక అమ్మ దేశకాలాతీత. ఇదే నామం మనకి లలితా శాస్త్రంలో దేశకాలాపరిచ్ఛిన్న అనే నామంలో కనబడుతుంది. దేశకాల అపరిచ్ఛిన్న అంటే దేశపు కాలపు కొలతలకు అందని తల్లి అని దాని యొక్క భావం. ఇక్కడ నుంచి వరుసగా భావనా భేదములు అని చెప్పబడుతూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావన కనబడుతుంది. భావన శాస్త్రీయంగా భావించాలి. ఏదో మనకు తోచిన భావన చేస్తామంటే అది సరిపోదు. తోచిన భావం కల్పన కావచ్చు, అసత్యం కూడా కావచ్చు. కానీ శాస్త్రం ఋషులు దర్శించినది, దాన్ని మనం భావన చేస్తే సత్యాన్ని మనం పొందగలం. అమ్మవారి యొక్క స్వరూపం కొణత్కాంచీదామ దగ్గర తెలుసుకున్నాం. కానీ ఆ తల్లి భక్తులను అనుగ్రహించడం కోసం భిన్న భిన్న రూపములు స్వీకరించినది. ఆ రూపములు అన్నీ కూడా శ్రీచక్రమునందే అంతర్లీనమై ఉంటాయి. ఆయా ఉపాసకులను అనుగ్రహించడానికి, వారి యొక్క ప్రయోజనములు నెరవేర్చడానికి ఆయా రూపములతో వ్యక్తమవుతుంది. సాధకుడు ఏ విధంగా అమ్మవారిని భావన చేస్తే ఏ ప్రయోజనం పొందుతారు అంటూ ఒక్కొక్క శ్లోకం ఇక్కడ కనబడుతున్నది. ఈ శ్లోకములు ఆదిశంకర భగవత్పాదులు రచించినవన్నీ కూడా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డ వాటికి ఈయన ఈ ఛందస్సులో రూపం ఇచ్చారని తెలుసుకోవాలి. వీటన్నిటికీ మంత్రశాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. అంటే శంకరులు కూడా స్వేచ్ఛాభావన చేయలేదు, శాస్త్ర సమ్మతమైన భావన చేశారు. భవానీ భావనాగమ్య అంటాం కదా, భావన ద్వారా అమ్మవారు లభ్యమవుతారు. ఇక్కడ నుంచి చెప్పబడుతున్న వాటిలో వరుసగా 3 శ్లోకములు సారస్వత ప్రయోగం అంటారు. ఇక్కడ ప్రయోగం అంటే ఒక మంత్రాన్ని ఒక ప్రయోజనం కోసం మనం సాధన చేసినప్పుడు దాన్ని ప్రయోగం అంటాం. సారస్వత ప్రయోగం, సారస్వతం అంటే సరస్వతి అనుగ్రహం లభించడానికి, అంటే విద్య లభించడానికి చేసేవి. సరస్వతి రూపాలు కూడా అనేకములు ఉన్నాయి. అందుకే సారస్వత కల్పములు చాలా విశేషం. సరస్వతి మంత్రశాస్త్రం చాలా ఉన్నది. మనకు తెలుసు సరస్వతి అంటే చదువుల తల్లి, వీణ పట్టుకుంటుంది, పుస్తకం, ఇంతే మనకు తెలుసు. కానీ ఇంకా సరస్వతి సంబంధించిన విషయములు చాలా లోతైన ఉన్నాయి. అసలు ఇంకా చెప్తే లలితా సహస్రనామం లేదా లలితాదేవి ఉపాసన అంటే సరస్వతి ఉపాసనే, వాగ్రూపమైన సరస్వతిని ఉపాసించడమే. ఎందుకంటే మన శరీరానికి సారం వాక్కు, అదే పురుష సారం వాక్కు అని వేదమే చెప్తోంది. ప్రాణశక్తి వల్ల వాక్కు వస్తుంది. వాక్కు ఉంది కదా అని మాట్లాడిస్తున్నాం, కానీ వాక్కు ఎలా వచ్చిందో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మనలో వ్యక్తమవుతున్న వాక్కుకి వెనకాల 3 సూక్ష్మ దశలుంటాయి. అవే పరా, పశ్యంతి, మధ్యమ. వ్యక్తమవుతున్న వాక్కు వైఖరి.
ఈ 4 రూపాలుగా వాక్ ఉంటుంది. ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే వాక్ సంచారము మూలాధారం నుంచి మూర్ధం వరకు సాగుతుంది. అంటే కుండలిని సంచారమే. అది కుండలిని వాగ్రూపంగా ఉపాసిస్తారు. కుండలిని అంటే అమ్మవారి యొక్క స్వరూపం మనలో ఉన్నది, చిచ్చక్తి స్వరూపం చెప్పుకున్నాం. అది వాగ్రూపముగా ఉపాసింపబడుతుంది. అది అన్ని మంత్రములు వాంగ్మయములే. ఏ మంత్రం మీరు చేసినా, రామమంత్రం, కృష్ణమంత్రం, శివమంత్రం ఏవి చేసినా అక్షరాలే కదా. అక్షరాలు అంటే వాక్కులే కదా. కానీ వాంగ్మయములే అంటే శక్తి స్వరూపములే, శబ్ద బ్రహ్మ అమ్మవారు. అందుకే వివిధములైన సరస్వతి ఉపాసనలు ఉన్నాయి. ఒక్కొక్క విధమైన సరస్వతి ఉపాసన వల్ల ఒక్కొక్క సిద్ధి. సాధారణంగా కొందరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సరస్వతి కటాక్షం లభించేటట్టు మా పిల్లల్ని ఆశీర్వదించండి అండి అంటే పిల్లలకే సరస్వతి కటాక్షం కావాలా, పెద్దవాళ్ళకి అక్కర్లేదా? అంటే వాళ్ళకి సరస్వతితో పని అయిపోయింది. అంటే చదువుతూ అయిపోయిందా? బుద్ధి బాగు పని చేయాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. సరస్వతి అంటే వాక్కుకి, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత. ఒక స్ఫురణ రావాలంటే సరస్వతి కటాక్షం ఉండాలి. ఒక సమస్య వచ్చినా లేదా మన యొక్క విద్యను ప్రయోగించినా సరైన స్ఫురణ రావాలి. ఆ వచ్చిన స్ఫురణ ఫలించాలి. అటువంటి స్ఫురణ అమ్మవారు. అది బుద్ధిని అధిష్ఠించే శక్తి ఆవిడ. వాక్, బుద్ధి, జ్ఞాన అధిష్టాన దేవత. ఆ విద్యలు ఎన్ని రకాలు ఉంటాయో సరస్వతి రూపాలు అన్ని రకాలు ఉంటాయి. ఒకచోట సరస్వతి శ్యామల వర్ణంతో ఉంటుంది, మరొక చోట సరస్వతి నీల సరస్వతి, మరొక చోట సరస్వతి అరుణ సరస్వతి, ఇంకో సరస్వతి శుక్ల సరస్వతి. ప్రతిదీ గొప్పదే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం కూడా ఉన్నది. ఎందుకంటే సాహిత్యం మనం చూసినా అన్ని ఒకలా ఉంటాయా? అన్నమయ్య పాట ఒకలాగుంటే, పోతన గారి పద్యం ఇంకొకలా ఉంటే, శ్రీనాథుడి యొక్క పద్యం మరొకలా ఉంటుంది, కాళిదాసు కవిత్వం ఇంకోలా ఉంటుంది. భావానికి తగ్గట్టుగా ఆ పద్యము, నడక ఉంటాయి. ఆ మహానుభావులు ఏమి సిద్ధి పొందారే కానీ అలవోకగా అద్భుతమైన ధారతో, భావగాంభీర్యంతో వస్తాయి. ఆ మాటకొస్తే వేదవాంగ్మయమంత అక్షరములే కదా, భావనాత్మకములే కదా, శక్తిమంతములే కదా. శక్తిమంతమైన వేద శబ్దం కూడా సరస్వతి రూపమే. అందుకే వేదమయీం, నాదమయీం, బిందుమయీం, పరపదోజ్జదిందుమయీం, మంత్రమయీం, తంత్రమయీం, ప్రకృతిమయీం, నౌమి విశ్వ వికృతిమయీం అంటారు మూక కవి అమ్మవారిని. ఏ అమ్మవారిని? లలిత అమ్మవారిని. కానీ వేదమే అసలు వాంగ్మయం. అసలు వాంగ్మయం అంటే మానవ సృష్టి కాదు. అది తనంత తాను వినిపించిన శబ్దం ఋషులకి. తపశ్శక్తి చేత ఋషులు వినగలిగారు. అంటే అమ్మవారు వేద రూపంగానే ముందు వినబడ్డారు. కానీ వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతిహాస పురాణములన్నీ కూడా అమ్మవారి స్వరూపములే. ఆ తర్వాత ఆ తల్లిని ఉపాసించి వచ్చిన కావ్యవాంగ్మయం. పైగా సృష్టిలో ఇప్పటికి ఎంత సాహిత్యం పుట్టి ఉంటుందో, ఎన్ని కాలగర్భంలో కలిసిపోయాయో, కాలం మీద కొన్ని నిలవగలిగాయి. తపశ్శక్తి సంపన్నులు అయిన వారి సాహిత్యం నిలబడిపోతుంది. అందుకే భారతదేశంలో వాంగ్మయం ఋషులు ఇచ్చారు. ఒక్కొక్కటి కూడా సామాన్యమైన కవులు కారు వాళ్ళు, ఒక్కొక్క ఋషులు. ఆ మాటకొస్తే కవి శబ్దం కూడా ఋషికి పర్యాయ పదం వేదం ప్రకారంగా. మన లోక వ్యవహారంలోని పాయింట్ వేరు, శాస్త్ర భాషలో కవి వేరు. కవి శబ్దం పరమాత్మకు వాడబడింది, మళ్ళీ ఋషులకు వాడబడింది. వేదమునకు కూడా కవి అని పేరున్నది. అలాంటి కవులకు తల్లి అయిన సరస్వతీ మాతని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటున్నాం. శంకర భగవత్పాలు వారు ప్రతి శ్లోకం ఎలా రచించారంటే మన విషయం చెప్పడం మాత్రమే కాదు, చదివినంత మాత్రమే ఫలం లభించే మంత్రశక్తితో ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన మనకు అందించారు. అక్షరముల కూర్పులోనే బీజాక్షరాలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది శుక్ల సరస్వతి స్వరూపం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకుర్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధుర మధురీణా ఫణితయః. ఇందులో శరత్ జ్యోత్స్న అని ప్రారంభించారు. అక్కడ కొణత్ కాంచీదామా అన్నప్పుడు కాంచీ క్షేత్రం కనిపించింది, అమ్మవారి స్వరూపం. ఆ తల్లి యొక్క స్వరూపమే శారదాదేవి. శారద వేరు, లలిత వేరు కాదు, దుర్గ వేరు కాదు, లక్ష్మి వేరు కాదు. అందుకే లలితా శాస్త్రంలో ఈ నామాలన్నీ మీకు కనబడతాయి. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి చదువుకున్నాం. అదేవిధంగా మహాలక్ష్మి మృడప్రియ అని ఉన్నాయి. కనుక అమ్మవారి రూపాలు ఇవన్నీ. కాళీనామం, దుర్గానామం అన్నీ ఒకే తల్లివి. అలా లక్ష్మీనామాల్లో కూడా సరస్వతి నామం వస్తుంది. అంటే ఒక తల్లి భక్తులను అనుగ్రహించడం కోసం విభిన్నమైన మంత్ర రూపములుగా, దేవతా రూపాలుగా ఉంటుంది. మంత్ర యంత్ర విగ్రహ సమన్వయం చెప్తూ ఎన్ని మంత్రాలు అన్ని యంత్రాలు, ఎన్ని యంత్రాలు అన్ని విగ్రహాలు అని చెప్పుకున్నాం. ఇన్ని విగ్రహాలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని యంత్రాలు ఎందుకు అయ్యా అంటే నీకు ఎన్నో కావాలి కనుక అమ్మవారు ఎన్నో రూపాలు ధరించారు అని సమాధానం. ఇప్పుడు శరత్ అని జ్యోత్స్నా శుద్ధాం అంటే చెప్పబడుతున్న తల్లి శారద, అమ్మవారి శారద. శారద అంటేనే ఒక అర్థం శృణాత హినస్థితి శారద, జాడ్యాన్ని అజ్ఞానాన్ని నశింపజేయునది అని అర్థం. ఇక్కడ అలా శరత్కాలం యొక్క లక్షణం ఏంటంటే
అంతవరకు వర్షాదుల వల్ల ఆకాశం మబ్బులతోనూ కప్పబడి ఉంటుంది, భూమిలో జలములన్నీ బురదతో ఉంటాయి. అది శరత్కాలం రాగానే తేటపడుతుంది. ఆకాశం కానీ నదులు కానీ అన్ని తేటపడతాయి. భూమి ఎందుకు తేటదనం కనబడుతుంది. ఆ తేటదనమే శారదా రూపం అన్నారు ఇక్కడ. అందుకే అన్ని మాలిన్యములు అజ్ఞాన కల్మషములు పోయి ఒక తేట అయిన స్వచ్ఛమైన స్పష్టమైన జ్ఞానం పేరు శారదా. అందుకే అమ్మవారి తెల్లని తల్లి. ఆ తెలుపు ఏమిటంటే స్వచ్ఛత, స్పష్టత, అంటే క్లారిటీ అండ్ ప్యూరిటీ. ఈ రెండు విద్యకు ఉండవలసిన లక్షణాలు. స్పష్టత ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. ఆ రెండు ఉన్నటువంటి స్వరూపమే శరజ్యోత్స్న అన్నారు ఇక్కడ. జ్యోత్స్న అంటే వెన్నెల, శరత్కాలపు వెన్నెల వంటి తెల్లని తల్లి. ఆ తెలుపుని చెప్తూ మా పోతన గారు అంటారు, శారద నీరదెందు గనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస పనీశ కుంద మందార సుధాపయోదిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతి అని స్తుతించారు ఆయన. అంతేకాదు, నేను ఇంత భాగవతం రచించాలంటే అమ్మా నా వల్ల అవుతుందా, మేల్ పట్టున్న కగుమమ్మ నమ్మితుజమి బ్రాహ్మీ దయాంభోనిధి అని ఆ తల్లిని శరణు వేడారు. సింహాసనము చారు సితపుండరీ కంబు చెలికత్తె చెరువారు పలుకు చిలుక శృంగార కుసుమంబు చిన్ని చుక్కల రాజు అంటూ శ్రీనాథ మహాకవి ఆ తల్లిని దర్శిస్తూ కంఠపీఠిక నోంకార ఘంటమరయ చలగుగావు తమన్మన క్షత్రసీమ కవి కుటుంబంబు పాలిటి దివిజ సురభి జలజ సంభవు బోటి భాషావధూటి అని నమస్కరించారు ఆయన. ఎర్రన గారైతే అమ్మ అగ్నిహోత్రంలో సాక్షాత్కరించిన ఘట్టాన్ని భారతంలో వర్ణిస్తూ అంబన వాంబుజోజ్వలక రాంబుజ శారద చంద్ర చంద్రికా ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సుక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీతి విశ్రుత విహారిణి నన్ కృపజూడు భారతి అని స్తుతిస్తారు. ఇలా శారదామూర్తి యొక్క స్వరూపం అక్కడ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి అన్నారు. వీళ్ళందరూ అమ్మ కృప పొందిన మహానుభావులు. జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠనాళాం త్రివేదీవళిం సార సాహిత్య సౌహిత్య నిర్వర్తిత ప్రోల్ల సదృక్తరంగాం అనేకాభిచార క్రియా హోమ ధూమావళిం మేచకాధర్వ నామ్నా రోమావళిం అంటూ చింతామణి సరస్వతిని సాక్షాత్కరింపజేసుకుని శ్రీనాథ మహాకవి వర్ణిస్తాడండి ఇక్కడ. తత్పూర్వమే శ్రీహర్షుడు తన నైషధ గ్రంథంలో చింతామణి సరస్వతిని వర్ణించారు. అంటే చింతామణి సరస్వతిని మరో మంత్ర విశేషం ఉన్నది. ఇన్ని మంత్రాలున్నా సరస్వతి ఒకటే గనక మీరు ఏ సరస్వతిని భావించారు ఇన్ని సరస్వతుల సమిష్టి రూపం ఆరాధిస్తే చాలు. ఇక్కడ ఇవాళ మన భాగ్యవశాత్తు సరస్వతి కళలు మనకి 3 రూపాలతో 3 పద్యాల్లో రాబోతున్న 3 శ్లోకాల్లో. అయితే సరస్వతి అనుగ్రహం ప్రతి జీవికి అవసరమే. నిజానికి బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అందుకే భగవంతుడిని ఇన్ని కోరికలొద్దు, ఏదో ఒక్క కోరిక కోరుకో అని భగవంతుని కండిషన్ పెడితే కోరుకోవలసిన కోరిక ఏమిటి అంటే బుద్ధి బాగుండాలని కోరుకోవాలి, ఇంకోటి ఏది కాదు. అందుకే గాయత్రి మాత ధియో యోన ప్రచోదయాత్ అన్నది. దీన్నే వేదవ్యాసుల వారు బుద్ధిం యాన ప్రచోదయాత్ అన్నారు. దీన్ని ఉపనిషత్తు సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు అన్నది. ఒకటే, బుద్ధి బాగుండాలి, బుద్ధికి సరి అయిన స్ఫురణ సరి అయిన కాలంలో రావాలి. ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు స్ఫురించాలి, అది వినియోగింపబడాలి. ఆ స్ఫురణ అమ్మవారు, ఆ శారదాంబ అమ్మవారు. అందుకే బుద్ధిప్రదాయిని శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతిం పద్మాసనే సంస్థితాం త్వాం వందే పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. బుద్ధిప్రదాయనైన శారద, అటువంటి తల్లిని ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ శ్లోకంలో. శరజ్యోత్స్నా శుద్ధాం, శరత్కాలపు వెన్నెల వలె తెల్లగా తేటగా ఉన్నటువంటి తల్లి. వెన్నెల అని చెప్పడంలో విశేషం ఏంటంటే అది కాంతిమంతముగా ఉన్నది. కేవలం తెలుపు మాత్రమే కాకుండా తనదైన శుద్ధసత్వపు వర్ణం, శుద్ధసత్వానికి సంకేతమే తెలుపు. రజోగుణ తమోగుణ వికారములు లేని శుద్ధసత్వ కాంతి అమ్మవారు. తాను ఆ కాంతి కలిగి ఉండడమే కాకుండా కాంతిని ప్రసరింపజేస్తున్నది. అందుకే శరజ్యోత్స్న శుద్ధాం, అత్యంత నిర్మలమైనది. శశియుత జటాజూట మకుట, ఆవిడ జటాజూటం ధరించి పైన చంద్రలేఖని దాల్చి ఉన్నది. గురుస్వరూపం అది. చంద్రలేఖ అమృత కళలకు సంకేతం. లలితాంబ శిఖపై కూడా చంద్రలేఖ ఉంటుంది కదా, ఆ అమ్మ రూపమే. అందుకే శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరాం అభయహస్తం వరదహస్తం స్ఫటికమాల ధరించి ఉంటుంది. అంటే 3 చేతులే వర్ణించినట్లుంది కదా అంటే
ఉపలక్షక న్యాయం అని శాస్త్ర ప్రకారంగా 3తో పాటు శాస్త్ర ప్రకారం ఉన్నది మరొకటి తెచ్చుకోవచ్చు. అదొకటి ఏమిటంటే సుధాకుంభం. అంటే వరదహస్త అభయహస్తములు దాల్చి ఒక చేత్తో పుస్తకాన్ని ధరించినది, ఇంకొక చేత్తో అక్షమాల ధరించినది. అక్షమాల తర్వాత పుస్తకము, వరద అభయహస్తములు. అయితే చిన్న మార్పు ఏంటంటే ఒక చేత్తో పుస్తకము అభయహస్తం ఇస్తూ అభయహస్తం చిన్ముద్ర చేసి పైన సుధాకుంభము అక్షమాల ధరించిన రూపం భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేశారు. ఎక్కడ? శృంగేరి యందు. ఆ తల్లి పేరేమిటి? శారదామాత. అంటే తాను స్తుతిస్తున్న త్రిపుర సుందరిని కామాక్షిగా దర్శింపజేశారు కాంచీదామ అనే మాటలో, ఆ కాంచీ శబ్దం ద్వారా. ఇక్కడ శరద్ జ్యోత్స్నా శుద్ధాం అని చెప్పినప్పుడు శృంగేరి యందు తాను ప్రతిష్ఠ చేసిన శారదామాతను మనకి ఇక్కడ దర్శింపజేస్తున్నారు. శృంగేరి జగద్గురు పీఠానికి ఒకసారి మనం నమస్కారం చేసుకుందాం. అక్కడ భగవత్పాదుల వారు శారదామాతను తాను ప్రతిష్ఠ చేశారు, ఆ తల్లి స్వరూపం కూడా. కనుక ఒకవైపు అమృత కలశము, మరొక వైపు అక్షమాల పైన పట్టుకుని ఉంటే, కింద చేతుల్లో పుస్తకము చిన్ముద్ర పట్టుకున్న రూపం ఒకటి. ఇందులో వర్ణిస్తున్నటువంటిది స్ఫటిక ఘుటికా పుస్తకకర, స్ఫటికమాల పుస్తకము, వరదహస్తం అభయహస్తం ధరించిన రూపం. ఇదే స్వరూపం బాలాత్రిపుర సుందరికి కూడా ఉంటుంది మీరు గమనించినట్లయితే. అయితే ఆవిడ వర్ణం అరుణ వర్ణం, అది విద్యాస్వరూపమే మొత్తానికి. అంటే పుస్తకము, అక్షమాల, అభయహస్తము లేదా చిన్ముద్ర. అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకున్న అక్షరాలన్నీ అక్షమాల. సర్వశాస్త్రముల సారం పుస్తకం. అదేవిధంగా అమ్మవారు పట్టుకున్నది వీణ ఇత్యాది రూపాలు కూడా మనం భావించవచ్చు. చిన్ముద్ర పట్టుకున్నది అభయహస్తం, చిన్ముద్ర. విద్య వల్ల లభించవలసింది భయం లేని స్థితి, జ్ఞానం. ఈ రెండూ కావాలి. కనుక విద్య యొక్క ప్రధాన లక్షణములేవో అవన్నీ అమ్మ చేతుల్లో ధరించున్నది. ఈ రూపాన్ని ఒక్కసారి ధ్యానిస్తే చాలండి. ధ్యానయోగం అనొక యోగం ఉంది. అంటే ఇప్పుడు ధ్యానయోగాలంటే మెడిటేషన్ అని చెప్పి చేస్తున్న ఈ కొత్త తీరుల గురించి నేను చెప్పట్లేదు. సంప్రదాయబద్ధంగా ఒక్కొక్క దేవతామూర్తి ధ్యానం మనకి రూపధ్యాన విధానం అని శాస్త్రాల్లో చెప్తున్నారు. అక్కడ ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఒక చోట ఏకాంతంలో మఠం వేసుకుని శాస్త్రం వర్ణించిన రూపాన్ని కుదురుగా ధ్యానించినట్లయితే వెంటనే దాని యొక్క ప్రయోజనం ఉంటుందండి, అందులో సందేహం లేదు. అందుకే ఆ రూపానికి తగ్గ నామం ఒకటి ఉంటుంది. ఈ నామం అంటూ రూపాన్ని ధ్యానిస్తే ఆ నామరూపములు యోగమై సాధకుడికి తప్పకుండా సిద్ధినిస్తాయి. ఈ ధ్యాన ప్రక్రియ చాలా విశేషం. అందుకే ఒక్కొక్క దేవతా మంత్ర ధ్యానములు శాస్త్రం చెప్పినవి. మంత్రాలు తెలియకపోయినా ధ్యాన శ్లోకాలు తెలిసినా చాలా సిద్ధి పొందగలం మనం. మృత్యుంజయ ధ్యానం చేస్తే అకాల మృత్యులు అపమృత్యువులు పోతాయి. ఇప్పుడు ఇవన్నీ ధ్యాన విధానాలు ఇప్పుడు నుంచి వరుస పెట్టి శ్లోకాలు. ఇప్పుడు చెప్తున్నటువంటిది ఈ తెల్లని తల్లిని, ఎవరు ఈ విధమైనటువంటి పరికరాలు ధరించిన తల్లిని సకృత్ నత్వా. సకృత్ అంటే ఒక్కసారి నమస్కరిస్తే చాలు అతడికి ఎటువంటి దివ్య స్థితి లభిస్తుంది అంటే మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయ. ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఆ సత్పురుషునికి అన్నారు. మళ్ళీ సతాం అంటే సత్పురుషుడికి. నమస్కరించిన వాడు సత్పురుషుడై ఉండాలి. అది కూడా శాస్త్రం ఎప్పుడూ చెప్తుంది ఏంటంటే నువ్వు దేవతారాధనలు ఎన్ని చెయ్యి కానీ నీలో సాధు లక్షణాలు అభివృద్ధి చేసుకో, అప్పుడు దేవతానుగ్రహం తొందరగా వస్తుంది అని చెప్తా. అంతేగా మనలో సాధు లక్షణాలు లేకుండా, సాత్విక స్వభావాలు లేకుండా, దుష్ట స్వభావాలతో ఆరాధనలు ఉపాసనలు చేస్తే సరి అయిన ఫలితాలు రావు. అందుకే ముందు అంతరంగ సాధన చాలా అవసరం, అంతరంగ సంస్కారములు అవసరం. అందుకే సతాం అనే మాట భగవత్పాదుల వారు చెప్పడం, ఏ సత్పురుషుడు ఇలా ధ్యానిస్తాడో, అసలు సత్పురుషులకే ధ్యానించే బుద్ధి పుడుతుంది మంచి సంస్కారాలు ఉన్నవారికి. అందుకే మంచి సంస్కారములతో కూడిన వారు నిన్ను ఈ విధంగా ధ్యానించినట్లయితే ఒక్కసారి చాలమ్మా. పైగా సకృత్ నత్వ, ఒక్కసారి ఈ రూపాన్ని తలంచుకొని నమస్కరిస్తే చాలు వారికి మధురమైన పలుకులు కలగకుండా ఉంటాయా అన్నాడు. ఇది చెప్పే తీరు బాగుందండి. త్వాం నత్వా మధురమధురీణా పనితయ నా సన్నిధదతే అన్నారు. అంటే కలగకుండా ఉంటాయా, కలగకుండా ఉంటాయా అనడంలో అర్థం ఏంటి? కలిగి తీరతాయని చెప్పడం. అమ్మా ఇలా నమస్కరించిన వారికి తప్పకుండా మంచి పలుకులు కలుగుతాయమ్మా అంటే మామూలుగా చెప్పినట్లుంటుంది. ఇలా నమస్కరిస్తే మధురమైన పలుకులు కలగకుండా ఉంటాయా అని చెప్పడంలో నిశ్చయాత్మకంగా చెప్తున్నాడు, కలిగి తీరతాయని చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి పలుకులు ఇస్తుందంటే తల్లి మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా. మాధుర్యానికి ఇక్కడ మూడింటిని తీసుకున్నారు. మధు అంటే తేనె, క్షీరం అంటే తెలిసింది పాలు, ద్రాక్ష. ఈ అటువంటి పలుకులు ఇస్తావు అన్నారు. ఏదో ఒకటి చెప్తే చాలు కదండి, మూడు చెప్పడం ఎందుకు అంటే పలుకులకు కూడా మూడు లక్షణాలు ఉండాలి. మొదటిది మధు లక్షణం.
మధులక్షణం అంటే వింటున్న కొద్దీ వినాలనిపించేటట్లు మాట్లాడితే అది మధుర వాక్కు అంటారు ఇక్కడ. అంతేగాని ఎప్పుడు ముగిస్తాడురా బాబు అని ఉండకూడదు, మాట్లాడితే అలా ఉండాలి. హనుమంతుడు మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అలా విని ఆశ్చర్యపోయాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుందని. అది అలాగే రాముని గారి నుంచి వర్ణిస్తూ వాల్మీకి అంటాడు మధురా భాష్య అని, మధుర భాష్యట అని. రాముడు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది, అలా మాట్లాడగలగాలి. ఆ మాటకి ఆ శక్తి అమ్మ కృప వల్ల వస్తుంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే చిన్నప్పటి నుండి సరస్వతీదేవిని ఆరాధించమని చెప్పడానికి కారణం అది. పెద్దయ్యక మానీయమని కాదు, అప్పుడు కూడా మన మాట బాగుండాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది కనుక సామెత ఉంది. అలాగే నోరా వీపుకు తేకేయనకు సామెత ఉంది. మాటతో ఎన్నైనా చేయొచ్చు. వాగ్గి సర్వస్య కారణం, ఇవి శాస్త్రం చెప్తున్నాడు అన్నమాట. అందుకు ముందు ఉండవలసినది మధులక్షణం. రెండవది క్షీరం. క్షీరం అని చెప్పినప్పుడు తెల్లదనం, స్వచ్ఛత, అంటే సాత్వికంగా ఉండాలి. ఆ మాట సత్వగుణంతో కూడి ఉండాలి. అంతేగాని మాటలో పారుష్యము, అవతల వారిని ఉద్విగ్నపరిచేటువంటిది, గాయపరిచేటట్లు ఉండకూడదు. అది ప్రియంగా, హితంగా, సత్యంగా ఉండాలి అంటారు. ప్రియవాక్కు, హితవాక్కు, సత్యవాక్కు, ఆ లక్షణం పేరు క్షీర. పైగా ద్రాక్ష అంటే చాలాసేపు మాట్లాడండి, వింటాను బాగుంది కానీ ఏం అర్థం కాలేదండి అని కాకుండా, కఠినమైనటువంటి విధంగా కాకుండా ద్రాక్షాపాకం అని ఒక పాకం అండి. మనం చెప్పే ద్రాక్షలు కాదు ఇక్కడ, ద్రాక్షాపాకం అని. ఆ పాకం పట్టే విధానంలో ద్రాక్షాపాకం ఉంటుంది, నారికేళ్ల పాకం, ద్రాక్షాపాకం అని. ద్రాక్షాపాకం అంటే పెద్ద కష్టపడకుండా కాస్త ఆలోచిస్తే అర్థం కాగలగాలి. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి, కాస్త ఆలోచిస్తే అర్థం కాగలగాలి. అదే మేమేమి ఆలోచించాం, మీరు చెప్పండి అర్థమైతే అయింది లేకపోతే లేదని కాకుండా మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నించాలండి. అంత చెప్పాడు కానీ నాకు అర్థం కాలేదంటాడు ఒకడు, నీకే అర్థం కాదన్నాడు గురువు గారు. అందరికి అర్థమవుతుంది కానీ నాకు అర్థం కాలేదండి అంటే అందరికి అర్థం కావలేదు అనుకోకు. నీకంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, నీ స్టాండర్డ్ తక్కువ కావచ్చు. నీకు థింకింగ్ పవర్ ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి. ఎందుకంటే మంచి మాట ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అందుకే సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అంటారు. ఆలోచించేవాడికి సాహిత్యం. సంగీతం వింటూ తల ఊపేస్తారు, చాగే కీర్తనలు అంటూ తొడల బద్దలు కొట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు. కానీ అందులో ఆయన ఏం చెప్తున్నాడు అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది. అప్పుడు కాస్త, అందుకే త్యాగయ్య చెప్తాడు, నవరసయుత ద్రాక్షారసయుత కృతిచే సొగసుగా మృదంగ తాళము జతగుర్చి నిన్ను చొక్కజేయు ధూరుడెవ్వడో నిగమ శిరోర్థము కలిగిన నిజవాక్కులతో స్వరశుద్ధముతో అన్నారు ఇక్కడ. అక్కడ కూడా ద్రాక్షారసయుత నవరసయుత కృతిచే అన్నారు ఇక్కడ. ఆ ద్రాక్షారసం అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షాపాకం అంటే కాస్త ఆలోచిస్తే సులభంగా అర్థం కావాలి. అంతేగాని ఏమి అర్థం కాకుండా గులకరాలు డబ్బా ఆడించండి, పెద్ద పెద్ద పదజాలాలు పెట్టేసి ఏం అర్థం కాలేదని అనిపిస్తే అలా అండి. అవతల వాడికి అర్థం కానప్పుడు వాక్కుకు ప్రయోజనమే ఉంది. అందుకే కాస్త ఆలోచించిన వాడికి అర్థమై ఆహా బాగుంది అనే రసానుభూతి కలగాలి. ఆ కలిగించే స్థితి ద్రాక్ష అనే శబ్దంలో చెప్పారు. కానీ మాటకు ఉండవలసిన 3 లక్షణాలు మధు, క్షీర, ద్రాక్ష. ఈ మూడింటితో కూడిన మాధుర్యము కలిగినటువంటి చక్కని పలుకులు నిన్ను ఒక్కసారి నమస్కరించిన వారికి రాకుండా ఉంటాయా అమ్మా అన్నారు ఇక్కడ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.